ఏకగ్రీవ ఎన్నిక ఇవాళ రాష్ట్రపతికి లేఖ అందించనున్న నేతలు. జూన్ 8న మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం. ఎన్డీఏ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు. 17వ లోక్సభ రద్దు. కేంద్ర కేబినెట్ సలహాకు రాష్ట్రపతి ఆమోదం. మోడీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు. భావ సారూప్యత పార్టీలు కలిసి రావాలని ఖర్గే పిలుపు. కొనసాగుతోన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్. మొదటి ప్రాధాన్యతలో హోరాహోరీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓటింగ్. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు. బీజేపీ గెలుపు కోసం కేసీఆర్ కృషి చేశారన్న రేవంత్. ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ నోటిఫికేషన్. 15వ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ఏపీ సచివాలయంలో పోలీసుల తనిఖీలు. ల్యాప్టాప్లు బయటకు తీసుకెళ్లొద్దని సూచన. జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారు. ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారన్న నాదెండ్ల. జగన్ పాలన మీద వ్యతిరేకతే కూటమికి కలిసొచ్చింది. విభజన హామీలు నెరవేర్చుకోవాలన్న నారాయణ. వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్పారు. జగన్ అసెంబ్లీకి వస్తాడు అనుకోవడం లేదన్న గంట. ఏపీలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట. విజయం బాధ్యతను మరింత పెంచిందన్న పురంధేశ్వరి. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. ప్రజల పక్షాన నిలబడతామన్న షర్మిల. కేంద్ర మంత్రి పదవి కోసం లాబింగ్ చేయడం లేదు. 14 సీట్లు గెలుస్తామన్నారు. ఇప్పుడేమైందంటూ అరుణ సెటైర్లు. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే. రేవంత్ కు బుద్ధి చెప్పాలన్న ఈటెల రాజేంద్ర వ్యాఖ్య. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లో నిపుణుల బృందం పర్యవేక్షణ. నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్, మట్టి నమూనాల సేకరణ. హైదరాబాద్లో పలు చోట్ల వర్ష బీభత్సం. గాలి దుమారం. తడిసి ముద్దైన భాగ్యనగరం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో విద్యార్థిని అదృశ్యం. అనురాగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుతోన్న విద్యార్థిని. ములుగు జిల్లాలో మావోయిస్టుల కుట్ర భగ్నం. మందు పాత్రను నిర్వీర్యం చేసిన పోలీసులు. సూర్యాపేట జిల్లాలో టాస్క్ ఫోర్స్ అధికారులు పోలీసులు తనిఖీలు. 52 కిలోల నకిలీ విత్తనాల పట్టివేత. 300 లీటర్ల నిషేధిత గడ్డి మందు స్వాధీనం. నటి హేమపై వేటు వేసే యోచనలో మా అసోసియేషన్. సస్పెండ్ చేయాలని కోరిన ఈసీ మెంబర్స్. కోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు. జ్యుడిషియల్ కస్టడీ జూన్ 19 వరకు పొడిగింపు. ఉత్తరకాశీ సహస్రతల్లో విషాదం. హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ 9 మంది మృతి. T20లో భారత్ బోణి. తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై గెలిచిన టీమిండియా.